ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి పర్వదినం, వాహన సేవలలో సప్తగిరీసుడి దర్శనం. వాహన సేవలలో తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వైభవం, అశ్వవాహనంపై సూర్యనారాయణుడి కటాక్షం. టీటీడీ అనుబంధ ఆలయాలలో రథసప్తమి వేడుకలు, వాహన సేవలలో దేవదేవుళ్లకు భక్తుల నీరాజనాలు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా వినితికెక్కిన రథసప్తమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామి సప్త వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు శ్రీ సూర్యనారాయణ స్వామివారిపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. శుక్రవారం ఉదయం 6:50 సూర్యనారాయణ స్వామివారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి పాదాలను తన కిరణాలతో అభిషేకించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న రథసప్తమికి తిరుమల క్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈరోజు ఉదయం 5:30 స్వామివారి వాహన సేవలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి సూర్యనారాయణ స్వామి అలంకరణలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. వాహన సేవలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర బాలమందిరం విద్యార్థుల ఆదిత్య హృదయం, సూర్యాష్టకం శ్లోక పారాయణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అఖిలాంతరంగా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా అఖిలాంతరంగా
అనంతరం శ్రీ మలయప్ప స్వామివారికి చిన్నశేష వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారు చిన్నశేష వాహనంపై చిద్విలాసంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. చిన్నశేష వాహనంలో స్వామివారిని సేవిస్తే కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగసిద్ధి ఫలం లభిస్తుందని ప్రతీతి. భక్తులు మాడవీధుల్లో మలయప్ప స్వామి చిన్నశేష వాహన సేవను వీక్షించి తరించారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వేయివడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయివడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు. ఇక ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి తనకు ఎంతో ప్రీతికరమైన గరుడ వాహనంపై కొలువు తీరి భక్తులను కటాక్షించారు. గరుడ వాహనంలో ఆలయ మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని భక్తులు కన్నులారా దర్శించుకుని భక్తి పరవశంలో ఓలలాడారు. గ్యాలరీలోని భక్తులందరూ స్వామివారిని వాహన సేవలో తనివితీరా దర్శించుకునేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ డి నరసింహకిషోర్లు వాహన సేవలలో ఉంటూ భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలక చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలక చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటుగరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఏవి రవీంద్రబాబు, యు దుర్గాప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నాయి. సూర్య జయంతి శుభవేళ సప్తగిరీసుడు సప్త వాహనాలలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి నుండే భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీలకు చేరుకున్నారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో టీటీడీలోని వివిధ విభాగాలు, అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు అమూల్యమైన సేవలను అందజేస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండే భక్తులకు అన్నపానీయాలను నిరంతరాయంగా అందిస్తున్నారు. ఉప్మా, పొంగలి, కాఫీ, టీ, మంచినీరును భక్తులకు గ్యాలరీల్లో అందజేస్తూ భక్తుల సేవలో మమేకమవుతున్నారు. అదేవిధంగా 4 మాడవీధుల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. నమో వెంకటేశాయ. నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఈ రథసప్తమి వేడుకలు చూడడానికి వచ్చాను గుంటూరు నుంచి. వాడు పొద్దున్న తెల్లవారుజామునే వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి చూస్తుంటే రంగరంగ వైభవంగా ఉంది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. దేవస్థానాలు బాగా చేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. మార్నింగ్ పాలు, కాఫీ అండ్ పలహారాలు అన్నీ చిన్నపిల్లలకు కావాల్సినవి, పెద్దవాళ్ళు ఎవ్వరు ఏం ఇబ్బంది పడకుండా. ఈ రథసప్తమి రోజు సూర్యుడు చాలా చల్లగా చూస్తాడన్నా కూడా వీళ్ళు అన్నీ అరేంజ్మెంట్స్ ఎట్లా అంటే ఈ పందిరిలాగా అన్నీ వేసేసారు. చాలా బాగా వేశారు. ఈ ఒక్క రోజుకి ఇంత కష్టపడి ఇంత చేశారు. చాలా బాగా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. మీ ఎస్విబిసి కవరేజ్ కూడా చాలా ఎర్లియర్ దూరదర్శనం ఏదోగా ఉండేది. లాస్ట్ ఒక 4-5 years బట్టి కాంపిటేటివ్ విత్ నేషనల్ ఛానల్స్ అంతా కాంపిటేటివ్గా వస్తున్నారు. చాలా బాగా కవరేజ్ ఇస్తున్నారు. వాళ్ళ వ్యూ చూసేటప్పుడు కూడా మాకు చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పద్మావతి, చెన్నై నుంచి వస్తూ ఉన్నాను. ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగుంది. వాహనాలు చూసినాము, ఇంకా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఫుడ్ అంతా బాగా ఇస్తూ ఉన్నారు, పాలు అంతా ఇస్తున్నారు. జనాలు ఎక్కువగా ఉన్నారు, రష్ ఎక్కువగా ఉన్నారు. బాగా చేశారు. శ్యామ్ సుందర్ శర్మ, హైదరాబాద్ నుంచి వచ్చానండి. నమో వెంకటేశాయ. ఈసారి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు సార్. నేను ఎప్పుడు బ్రహ్మోత్సవాలకు అట్లాగే ఈ రథసప్తమికి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం స్వామి. మరి ఈ సంవత్సరం మాత్రము బ్రహ్మాండమైన ఏర్పాట్లు, షెడ్లు కానీ ఎక్కడ ఎండగొట్టకుండా అట్లాగే చల్లటిగా నీళ్లు చల్లుతూ ఉండి పెయింట్ వేసి, అంటే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి టీ కానీ, టిఫిన్స్ కానీ, భోజనం కానీ చక్కటి ఏర్పాట్లు చేశారు సార్. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఈసారి టీటీడీ యాజమాన్యం అత్యంత జాగ్రత్తగా ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నారు స్వామి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా మేము సెకండ్ టైం రావడం జరిగింది. చాలా మంచి ఏర్పాట్లు చేశారు టీటీడీ వాళ్ళు. టిఫిన్ కానీ, టీ కానీ, భోజనాలు కానీ అన్ని విధాల ప్రసాదాలు అందరికీ అందే విధంగా షామియానాలు వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. శుచి శుద్ధతతో మన పినాయిల్తో రోజు క్లీన్ చేసుకుంటూ మంచి ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషం, చాలా మంచిగా అనిపిస్తుందండి ఈ విధంగా రావడం మాకు. ఓం నమో వెంకటేశాయ. నేను గుంటూరు నుంచి వచ్చానండి. మేము ఒక 10 మంది వచ్చామండి. ఫస్ట్ టైం రథసప్తమికి రావడం చాలా చాలా బాగా అనిపించిందండి. అరేంజ్మెంట్స్ ఇట్లా ఉంటుంది అనుకున్నది. యాక్చువల్గా టెంట్లన్నీ వేశారు. పొద్దు నుంచి కాఫీ, టిఫిన్లు అన్నీ వచ్చినాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా చేశారు. ఎవ్రీ టైం ఇట్లానే రావాలనిపిస్తుంది. తప్పకుండా నెక్స్ట్ టైం కూడా వస్తాం దేవుడి ఆశీర్వాదంతో. ఓం నమో వెంకటేశ్వర. నమో వెంకటేశయ్య. మాది ఇప్పుడు వెస్ట్ గోదావరి పాలకొల్లు. నా పేరు వేగేశ సుబ్రహ్మణ్యరాజు. మేము ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి వద్దాం అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం దేవుడు కరుణించి ఈ సంవత్సరం మేము వచ్చేలా చేశారు. ఈ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. నమో వెంకటేశ. నా పేరు గీతిక అండి. నేను కాకినాడ నుంచి వచ్చాము ఫ్యామిలీతోని. ఫస్ట్ టైం రావడం అండి రథసప్తమికి తిరుపతి. ఎక్కడ గ్యాలరీలో ప్రతి దిక్కున అన్నీ సప్లై చేస్తున్నారండి. టీ, కాఫీ, మొత్తం ఉప్మా మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయండి. చాలా బాగా చూస్తున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మాకు చాలా ఆనందంగా ఉందండి ఇవన్నీ చూసి. ఇక్కడ దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారండి, ఎవరు ఇబ్బంది పడకుండా. సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. వైభవంగా కలియుగ వైకుంఠం అంటే ప్రత్యక్షంగా ఇక్కడ ఎన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి కొలుస్తూ ఉన్నారు. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. వైభవంగా ఏర్పాటు కూడా చాలా చక్కగా చేశారండి. శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నవోన్మేషంగా జరుగుతున్నాయి. రథసప్తమి పర్వదినాన అమ్మవారు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా తిరుచానూరు క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అశ్వవాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. గంగుండ్ర మండపం వద్ద శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ శ్రీ సూర్యనారాయణుడు అశ్వవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ
सर्वेश्वरा कांति किरण करुणाभरणा कांति किरण करुणाभरणा वेद पारायणा देवा श्री सूर्य नारायणा ఇక శ్రీవారి దేవేరి సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి వాహన సేవలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని వాహన మండపంలో సూర్యప్రభ వాహనంపై పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు మాడవీధుల్లో శ్రీ పద్మావతీదేవికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ ఆపై హరిదేవేరి అలమేలు మంగమ్మకు హంసవాహన సేవను నిర్వహించారు. హంసవాహనంలో జ్ఞానప్రదాయినిగా వీణాపాణి అయి శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. హంసవాహనంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందని పురాణోక్తి. సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరి పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యధామంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తవత్సలుడు శ్రీ కోదండరామస్వామివారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి సహస్ర కిరణధారి ప్రత్యక్ష నారాయణుడు సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం సూర్యవంశ తిలకునికి తిరుపతి పురవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ కనుల పండుగగా జరిగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతిలోని పురాతన దివ్యక్షేత్రంగా వినితికెక్కిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి ముందుగా సూర్యప్రభ వాహన సేవ జరిగింది. సహస్ర కిరణధారిపై దేదీప్యమానంగా దర్శనమిచ్చిన గోవిందరాజస్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అర్చకులు వేదపారాయణం నడుమ స్వామివారికి ఆస్థానం సమర్పించి హారతులు అందజేశారు.
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారికి హంసవాహన సేవ వైభవపేతంగా సాగింది. చేత వీణను ధరించి నవనవోన్మేష అలంకరణలో హంసవాహనంపై వేంచేసిన గోవిందరాజస్వామివారికి అర్చకులు ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి హారతులు అందజేశారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు, వీణా పాణియై వేయి రాగాలతో, వీణా పాణియై వేయి రాగాలతో, అందరి గుండెలోన అమృతము కురియగా. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం రథసప్తమిని వేడుకగా నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి దివ్యక్షేత్రం రథసప్తమి పర్వదిన శుభవేళ దివ్య కాంతుల్లో మెరిసింది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు సర్వాలంకార శోభితంగా సహస్ర కిరణధారిపై వేంచేసి భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో దర్శనమిచ్చిన యాదగిరీసుడిని
భక్తులు కన్నులారా దర్శించుకుని భక్తి పులకింతలతో తరించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి మోహిని అవతారంలో పల్లకీ సేవ శోభాయమానంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా జగదేక మోహిని రూపంలో అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. షోడశోపచారాదులతో సేవించి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. నవరత్న ఖచ్చిత తిరువాభరణాలతో స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ పద్మావతి దేవి అలంకారంలో గజవాహనంపై కొలువు తీర్చి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గజవాహన సేవ కనువిందుగా సాగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమెట్టు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. అమర్రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు పేటమెట్టులో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలో ఆసీనులను చేశారు. అనంతరం ఆగమ వైదిక క్రతువులతో శ్రీ సీతారాములకు అర్చకులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీర్చి చెంపదవాది సుక్కను పెట్టి
సీతారాముల కళ్యాణము చూద్దాం రండి. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మాఘషష్ఠి ఉత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చక్కని దివ్యాలంకరణలో స్వామి అమ్మవార్లను కళ్యాణ పీఠంపై కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో కుంభాభిషేకం వైభవంగా జరిగింది. మార్కండేయ తీర్థం వేయిలింగాల కోన వద్ద నెలవైన శ్రీ దుర్గేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా యాగ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కలశాలతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించి గోపుర శిఖరానికి సంప్రోక్షణ చేశారు. మహాకుంభాభిషేకం అనంతరం శ్రీ దుర్గేశ్వరునికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట శ్రీ విజయ గణపతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సరస్వతి మూలమంత్ర హోమం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమ క్రతువుల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల అడవుల్లో నెలవైన కొలను భారతి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. కొలను భారతి శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి మాఘపంచమి ఉత్సవాల నేపథ్యంలో విశేష ఆరాధనలు జరిపారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సామూహికంగా అక్షరాభ్యాసాలను నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 45,875 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,380 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,03,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.